నడతాం మీరు కొబ్బరికాయ కొట్టిరా నేను నడతాం కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna Hare Rama Hare Rama 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 Hare
రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే రామ 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 హరే 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 కృష్ణ కడుగులు లేదు పొయ్యి ఉన్నాయి. కలసం పెట్టే కడుకోవాలి కానీ మరి కలసం పెట్టే కడుకోవాలి కలసం ఎక్కడ పెడతారా మనసుకు ఒకటి గోపాలకృష్ణ భగవాన్ ఆ మంగళారతి అక్కడ దేవుని దగ్గర పెట్టు దేవుని దగ్గర పెట్టు కొబ్బరికాయ కొట్టు కొబ్బరికాయ చెప్పండి నామ అట్టిగా నోళ్ళు అట్టిగా ఉన్నాయి కదా ముచ్చట్లు ఉంటాయి వట్టి ఉంటే ముచ్చట్లు పడతాము గుళ్ళకు అన్నంటే ఇక్కడ గుడి ఉంటే గట్టు మాకు అనుభూతి అక్కడికి పోయినాక ఇక్కడ కాదు గుడి గాడు ఉన్నది అని అంటే అది ఇది రెండు నడవాలి అప్పుడు కష్టమవుతుంది చెప్తే వినని వాళ్ళకి ఏమవుతుంది కష్టం బాగా అప్పు పెరుగుతుంది బాగా ఆలస్యమైన కొద్దీ అప్పు పెరుగుతుంది బాగా రుణం పెరుగుతుంది అందుకొరకే ఇటువంటి విషయాలను ఏం చేసిండనంటే తర్వాత ఎక్కడుంటావు నువ్వు ఎట్లా చేసుకోవాలి ఏం తినాలి ఎట్లా ఉండాలి అనేటువంటి విషయాలను అన్నిటిని చెప్పి ఈ మమతల అనేటువంటి రోగంలో పడవద్దు మంచిది కాదు ఎప్పుడు మనం పోయి ఎక్కడనో భక్తుల యొక్క వాళ్ళు ఆశ్రయించినటువంటిది అక్కడికి పోయి అక్కడ భగవన్నామని చెప్పుకొని భక్తి సత్సంగాలు చెప్పుకొని చక్కగా విని పఠన పారాయణాలు ఇవన్నీ చేసుకొని చక్కగా మన జీవితాలను ధన్యం చేసుకోవాలని చెప్పి కార్యక్రమం పెట్టిండనమాట ఈ ఇక్కడికి వచ్చడానికి కారణం అదే అందుకొరకే ఇటువంటి విషయాలను సావధానంగా విని ఆచరించాలి
అన్నం అనేది వండుకొని పళ్ళెంలో పెట్టుకుంటే సరిపోయిందా? చెప్పండి. అన్నం వండుకున్నాం, ఒక పని అయింది, మంచిదే. పళ్ళెంలో పెట్టుకున్నాం, మంచిదే. మరి ఇవన్నీ చేసింది, సంపాదించుకున్నది, వండుకున్నది, పళ్ళెంలో పెట్టింది దేని కొరకు చెప్పాలి, మీరందరూ చెప్పాలి. మరి తినకనే పోతే నువ్వు వండుకునేందుకు, నువ్వు చేసేందుకు, పళ్ళెంలో పెట్టుకునేందుకు? పళ్ళెంలో పెట్టుకుంటే తినపోతుంది. నేను మనిషిని కాదా, నేను మనిషిని కాదా అని అంటివి, మంచిగానే ఉంటుంది. మరి మనిషి చేసిన పని చేస్తున్నావా? గాడిది, కుక్క, నక్కలు చేసేటువంటి పనులు చేసినట్టయితే కుక్క నక్కలయందున అక్కట పెక్కు జీవులయందున పుట్టవలసి వస్తుంది. కాబట్టి దాని కొరకే వీళ్ళకు ఈ సత్సంగంలో ఇవన్నీ మొత్తం వస్తాయి అన్నమాట. మరి కలియుగంలో ఏం చేయాలని అంతా వీళ్ళంతా అంగడంగడైపోయి చెప్పేటోళ్ళు లేక. ఎవరిది తప్పు? విననోళ్ళది తప్ప, చెప్పనోళ్ళది తప్ప? మీరు చెప్పుర్రి. చదువు చెప్పనోళ్ళది తప్ప, చదువు నేర్చుకోనోళ్ళది తప్ప? చెప్పేటోడే లేకపోతే నేర్చుకునేటోడు ఎట్లా నేర్చుకుంటాడు? అదేవిధంగా మరి ఇక్కడ మంచిగానే విన్నారు, ఒకటి జాగ్రత్తగా వినాలి. మరి చెప్తే వినకపోతే మొత్తం జీవితం పాడైపోతుంది. అందుకొరకే చెప్పలేదంటనకపోయేరు జనులార మీరు, చెప్తే వినక చెడిపోయేరు అని చెప్పి మనకు బ్రహ్మంగారు లాంటి వారు మహానుభావులు, గొప్ప గొప్ప వాళ్ళు చెప్పారు. ఒక్క వాక్యం చాలు. అందుకోసం జీవితం అంటే ఏమున్నా నిద్రపోయేటందుకు, వాడు తినుకునేటందుకు, ఇండ్లు కట్టుకొని ఉండటానికి కాదు. జీవితం అని అంటే మనం ఎక్కడికి వెళ్ళి వచ్చినాము, ఎక్కడున్నాము, ఎక్కడికి పోవాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకునటానికి కొరకు ఈ సప్తాహం 7 రోజులు మన కార్యక్రమం చెప్పిర్రు. అయ్యగారు ఎంత మంచిగా చెప్పిండు. ఏం విన్నారు, ఏం మనసున పట్టింది? అంగడంగడి వాళ్ళకు చెప్పే అలవాటు గట్లే ఉన్నది, మనకి గిట్లనే ఉన్నది అనుకుంటా పోవుడేనా? అది పట్టించుకోవద్దా? అన్నం తింటావు కానీ అరిగించుకోవద్దా? కక్కుతావా? అరిగించుకోకపోతే తినేందుకు? నువ్వు తిన్నది కక్కేదందుక? ఆ విషయం కొరకే ఇట్లా ప్రత్యేకంగా పెట్టి, ప్రత్యేకంగా ఒక ఊళ్ళో పెట్టి, ఒక జాగాలో కూర్చోబెట్టి గిట్ల ఉంటుంది, గిట్ల ఉంటుంది. ఇప్పటికైనా సోయికిరా, ఇప్పటికైనా సోయికిరా. అప్పుడప్పుడు అన్నారా మన ఇంట్లో నీకు సోయి లేదు, బుద్ధి లేదు, బట్ ఏమైనా మనిషివేనా అని అంటే ఎన్ని తిట్టినట్టు, ఏం తిట్టినట్టు? సోయి లేదా అంటే రేషం ఉంటే కదా, రేషమే లేపాయి మొండి. తిండికి బండి వెనకసిరి చెప్పుర్రి, పనికి లండు. రోజు మంచిగా తినుడు మాత్రం తప్పుతలేదు. మరి జపము తపము ఏమన్నా చేసినవా? 21,600 చేయాలన్నాడు. ముక్కుతోనే నువ్వు ఒక రోజుకు ఎన్నిసార్లు గాలి గుంజుతున్నావు? 24 గంటలల్లా ముక్కున రాలేదా? గాలి గుంజుతున్నావా లేదా? మరి రోజుకు ఎన్నిసార్లు గుంజుతున్నావు? నాకు గిట్లనే ఇవ్వాలని లేదు, ఇయ్యాలని వింటున్నా నేను. గట్లుంటుంది అన్నమాట. అయితే గ్రాసే గోవింద కీర్తనం అని చెప్పారన్నమాట. బుక్కకు శ్వాసకు భగవంతుని యాద్ చేయాలి, గోవిందుని యాద్ చేయాలి. అప్పుడు వాళ్ళకి వస్తుంది. చదువు మొట్టమొదలు అట్లే ఉంటుంది. పిల్లగాడు చదువుకునేటప్పుడు వాడు మొద్దోల గట్లే ఉంటాడు. ఏం చేస్తున్నావురా, ఏం పట్టినావురా అంటే నేను ఆ పట్టిన అంటాడు. 6 నెలల వాడు చదవబట్టి గదే దిద్దుతాడు అన్నమాట. వాడు మెల్లమెల్ల హుషారై తెలుసుకొని 30 ఏళ్ళు చదువుకొని ఏమైండు? ఇంజనీర్ అయిండు, డాక్టర్ అయిండు, లాయర్ అయిండు. ఏమైండు వాడు? గంత ముద్దు వాడు. ఒక్కటే ఈయన పట్టుకొని వారం రోజులు, నెల రోజులు దిద్దుకుంటా కూర్చున్నాడు. వానికి రాలే. అప్పచెప్దామంటే సంతం రాలే. పెట్టిస్తేనే రాస్తాడు కానీ వానికి వాడిని రాయిరా అంటే రాయడు.
వారం రోజులే. ఇప్పుడు మన సంగతి అట్లే ఉన్నది. వాడు చిన్న పిల్లగాడు, మనము ఏముంది పెద్ద పిల్లగాళ్ళం. వయసు పెద్దగానే ఉన్నది, మంచిగానే ఉన్నది, ఎట్టికలు తెల్లబడుతున్నాయి, అంత మంచిగానే ఉన్నది. కానీ పిల్లగాని లక్షణాలే ఉన్నాయి ఇవరకు. ఎందుకంటే నీ తోటి 4, 5, 10 మంది ఉన్నారు. నీ శరీరానికి సోపత ఎంత అయినరు? కొడుకులు, బిడ్డలు, మనవలు, మనవరాళ్ళు, వాళ్ళు వీళ్ళు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు. ఒకవేళ నువ్వు మరో జన్మల చెడిపోయినట్టయితే నిన్ను ఎవరు చెడగొట్టినట్టు చెప్పండి? ఎవరు చెడగొట్టినట్టు? తల్లిదండ్రులు కాదా? అందుకోసమే తల్లిదండ్రులు అయ్యేటోళ్ళంతా తెలుసుకున్నాక తల్లిదండ్రులు కావాలి. ఏం కావాలి? తెలుసుకున్న తర్వాత పిల్లగాళ్ళను కని పెంచి పెద్దగా చేయాలి. అప్పుడు ఏం కాదు. నీకు తెలియపోయే వాళ్ళకు తెలియకపోతే చెప్పకపోతే ఇద్దరికి అసంటోలేనైతే మరి ఎట్లా బాగుపడాలి? ఇటువంటి విషయాన్ని కొరకే మనకు దొడ్డుగా కష్టం కాకుండా అందరికీ హరినామ సంకీర్తన పెట్టిండు. హరే రామ హరే రామ అంటే ఏ ఉన్నది అందులో బతుగా నచ్చు, అందులో ఏమవుతుంది అని అంటే ఇదంతా కూడా బాగా కావాలంటే కొంత టైం పడుతుంది అన్నమాట. అప్పుడు మనకు వెనక సిరి మనసున పడుతుంది. బాగా కోట్ల కొద్ది నామం చేయాలి. శరీరానికి 3,50,00,000 శిథిరాలు ఉన్నాయి. ఎన్నున్నాయి? శరీరం పట్టణం. అయ్యా శరీరం ఏంది? పట్టణం. శరీరం ఏంది? పట్టణం. ఇది నవద్వారే పురే దేయి. పురం అంటే ఏంది? పట్నం. నైవ కుర్వన్న కారే అని అంటున్నాడు. సంస్కృతంలో చెప్తున్నాడు, దేవభాషలో నైవ కుర్వన్న కారేన్ అంటే ఆవగింజంతా కానీ పుణ్యంతో పాపంతో పుట్టుటాంతో సచ్చుటాంతో దానికి సంబంధం లేదు లేదు లేదు. పుట్టింది శరీరం, సచ్చింది శరీరం. ఆ ఆత్మ అనేటువంటిది అంటే నేను అనేటువంటిది పుట్టలేదు, సచ్చులేదు అనేటువంటిది తెలుసుకోవాలి. ఎట్లా? ఇది 100 మాటలు చెప్పినా మనసులో పట్టదని నాకు కూడా తెలుసు. ఇప్పుడు తలకాయ ఊపుతారు, మళ్ళీ లెక్కతోని మళ్ళాగా అంతే వేసిన గొంగడి వేసిన కానీ ఉంటుంది. ఉదాహరణకి మీరు ఇల్లు చూసిండ్రా? ఏమయ్యా గట్లా మాట్లాడతావు చెప్పండి. బంగులనో ఇల్లో గుడిసెనో చూసిండ్రా? చూడకపోవడేంది, మేము ఉన్నదే కానీ. మరి ఇల్లు 100 ఏళ్ళు ఉంటుంది, 1000 ఏళ్ళు ఉంటుంది. ఏముంటుంది? 100 ఏళ్ళు ఉంటుంది, 1000 ఏళ్ళు ఉంటుంది. ఎప్పటికి ఉంటుందా చెప్పండి? ఇల్లు అంటే శరీరం. ఇది ఏమైపోతుందంటే కూలిపోతుంది. ఇల్లు కూలిపోతుందా ఉంటుందా? మరి ఒకటి చాలా జాగ్రత్తగా వింటా అంటే చెప్తా. మీరు మంచిగా 1,00,000 రూపాయలు డిపాజిట్ పెట్టి అది చెప్పుండ్రి అని అంటే చెప్తా. కానీ గుత్తగా చెప్తే నువ్వు చెప్పేందుకు నువ్వేమిటి ఈ చెవితోని నీ చెవితోని ఆడిపోయాయి. ఇల్లు కూలిపోయిన మాట నిజమే, కానీ మరి భూమి కూలిపోయిందా చెప్పుర్రి. ఇల్లున్న వాళ్ళు చెప్పుర్రి, చూసిన వాళ్ళు చెప్పుని. ఉన్నదా లేదా నీకు? ఇల్లును చూసినవా లేదా? మరి ఇల్లు కూలిపోతున్నాయా లేదా? మరి భూమి కూలిపోతుందా? భూమి కూలిపోతుందా? మరి మనం భూమి సొంటోళ్ళమా ఇళ్ళ సొంటోళ్ళమా అని బుద్ధి ఉండాలి. చెప్పండి. మనము భూమి సొంటోళ్ళం. భూమి అనేటువంటిది ఉంటేనే ఇల్లు కట్టొచ్చింది. భూమి లేకపోతే ఇల్లు ఎక్కడ కడతావు? అవునా కాదా? భూమి లేకపోతే ఇల్లు కడతావా? భూమి అంటే దేవుడు. భూమి అంటే ఏంది? దేవుడు. మీకు కనబడనటువంటి వాడిని కనిపించేటట్టు చెప్పాలి అని అంటే భూమి అనేది కనబడదా మనకు? ఎంత మంచిగా ఉన్నది, ఎక్కడ లేదు, అంత భూమి మీదనే ఉంటుంది. 24 గంటలు నీ గిన్ని కిలోల బరువు ఎవరు మోస్తుర్రు ఒక రోజుకు? రోజంతా ఎవరు ఎత్తుకుంటుర్రు? నేను
అమ్మాయి ఎత్తుకోమంటే 2-3 ఏళ్ళు 5 ఏళ్ళ దాకా ఎత్తుకుంటుంది. తర్వాత నువ్వు 10 ఏళ్ళు అయినాక నిన్ను ఎత్తుకోమంటే ఎత్తుకుంటుందా? మరి భూదమ్మ ఎప్పుడు ఎత్తుకుంటుంది నిన్ను చెప్పు? అదే పండగ కొడితే ఏం భయ నిన్ను మరి కొడుతుందా? భూదమ్మ ఎప్పుడన్నా బండ కొట్టిందా? ఎంత ప్రేమతో సాగుతున్నది. అట్టనే ఈ భూమిని పుట్టి చేసి తయారు చేసి పెట్టినోడు ఎవడు? భగవంతుడు. కళ్ళబడే చెప్తున్న దేవుడు అంటే కళ్ళబడ్డాడు అనుకోండి. భూమి కనబడుతుందా లేదా? మరి భూమి దేవుడు కదా. తెల్లవారు లేచి ఏం చేయాలి? భూదమ్మకు మొక్కాలి అమ్మా అని చెప్పి. భూదమ్మ మీద మూత్రం పోతున్నావు, 2 ఏళ్ళకి పోతున్నావు, సీమిడి చేస్తున్నావు, స్నానం చేస్తున్నావు, ఇవన్నీ చేస్తున్నావు. అన్నీ చేసినా కానీ మళ్ళీ ఏడాది 2 ఏళ్ళ వరకు వాళ్ళు ఏం చేస్తుంది? శుభ్రం చేస్తుంది. మొత్తం మైలంతా అంటే అందులోనే కడుక్కుంటుంది. అంత చెప్తుంది. ఎంత బాగున్నది చెప్పండి. చూసింది నిజమే, అంత నిజమే, అంత పట్టిదే. ఏమన్నంటే నీకు 20 ఏళ్ళు వచ్చాయి, 30 ఏళ్ళు వచ్చాయి, 50 ఏళ్ళు వచ్చాయి, 90 ఏళ్ళు వచ్చాయి, ఈ వరకు సోయిలేపాయి. 12 గంటలా తినేయాలా? సిపిరి గట్ట బట్టి ఇల్లు ఊడవపోతుంది. ఇల్లు ఊడ్చినాక ఎంతసేపటికి అన్నం అయితే చెప్పుర్రి. ఎన్ని చదరాలి, ఎన్ని చేయాలి? వంట కావాలంటే 12 గంటలకు అన్నం ఇట్లా దొరుకుతుందా? 1 గంట 2 గంటలు 3 గంటలు ముందుగానే వంటను తయారు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకు ఆకలికి సమయానికి అన్నం దొరుకుతుంది. 12 గంటల వరకు పోయి అంటు పెట్టబోతుంది. అంటే ఏమన్నట్టు? సాగు దగ్గరికి వచ్చే ఈ వరకు నీకు బుద్ధి లేపాయి. కాబట్టి దాని మీద ఎట్లుండాలి అంటే బాగా పాడైపోతుంది.